హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మోస్ట్ ఇంపార్టెంట్ 20 జీకే క్వశ్చన్స్ వివరిస్తాను. ఎప్పుడు రిపీట్గా ఎగ్జామ్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, క్వశ్చన్స్ చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్, అమర్త్య సేన్ ఏ ఆర్థిక అంశానికి సంబంధించి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు? మనకందరికీ తెలుసు, అమర్త్య సేన్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త 1998లో నోబెల్ ప్రైజ్ని పొందాడు. ఈయన మన భారతదేశానికి సంబంధించిన ఒక గొప్ప ఎకానమిస్ట్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఈయనకు నోబెల్ ప్రైజు ఏ అంశానికి గాను వచ్చింది అని అడుగుతున్నాడు. పారిశ్రామిక ఆర్థిక శాస్త్రం, అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రం, సంక్షేమ అర్థశాస్త్రం, భారత ఆర్థిక వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సంక్షేమ అర్థశాస్త్రము. దీన్నే వెల్ఫేర్ ఎకానమిక్స్ అంటారనమాట. వెల్ఫేర్ ఎకానమిక్స్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? విటమిన్ కే, విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ ఏ. రికెట్స్ అనేది ఒక వ్యాధి పేరు. ఇది మనకు విటమిన్ డి అనేది లోపిస్తే వస్తుందన్నమాట. విటమిన్ డినే మనము సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. ఇది ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో వాళ్ళకి రికెట్స్ అనేటువంటి ఒక వ్యాధి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, హార్న్బిల్ పండుగను ఈ రాష్ట్రంలో జరుపుకుంటారు? అస్సాం, నాగాల్యాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్. హార్న్బిల్ అనేటువంటి పండుగను జరిపేది నాగాల్యాండ్ ప్రజలు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఆధునిక ఒలింపిక్ క్రీడలు అంటే మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ ఏ సంవత్సరంలో ప్రారంభం అయ్యాయి? మనకు మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ గ్రీస్ దేశంలో ప్రారంభమయ్యాయి. ఏ సంవత్సరం అంటే ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. 1921, 1896, 1943, 1865. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 1896. మనకు ఆధునిక ఒలింపిక్ క్రీడలు అనేవి 1896లో ప్రారంభమయ్యాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, అబెల్ ప్రైజ్ ఏ రంగానికి సంబంధించినది? దీనికి వాడిచ్చినటువంటి ఆప్షన్స్ క్రీడలు, గణితం, చలనచిత్రాలు, ఫ్యాషన్ డిజైనింగ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గణితము. అబెల్ ప్రైజ్ అనేది మ్యాథమెటిక్స్లో ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఒకరిని ఎంపిక చేసి ఇస్తారనమాట. సో అబెల్ ప్రైజ్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ అని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన తొలి భారతీయ మహిళ ఎవరు? శివానీ కటరియా, శిఖా టండన్, సానియా మీర్జా, ఆరతి సాహా. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, ఆరతి సాహా. వీరే ఇంగ్లీష్ ఛానల్ను ఈదినటువంటి తొలి భారతీయ మహిళ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. మానవ శరీరంలో పొడవైన ఎముక ఏది? లాంగెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ? ఉల్నా, రేడియస్, తిబియా, ఫీమర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, ఫీమర్. మానవ శరీరం మొత్తంలో కూడా ఫీమర్ అనేదే అతి పొడవైన ఎముక. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, భరతనాట్యము ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యము? అంటే క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి కదా, అందులో భరతనాట్యం అనేది ఏ రాష్ట్రానికి చెందింది అని అడుగుతున్నాడు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే తమిళనాడు. భరతనాట్యము ఏ రాష్ట్రానికి చెందినది అంటే తమిళనాడులో పుట్టినటువంటి క్లాసికల్ డ్యాన్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, డిఎన్ఏ పూర్తి రూపం ఏమిటి? డెల్టా న్యూక్లిక్ యాసిడ్, డయాక్సీ న్యూక్లిక్ యాసిడ్, డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, డియాక్సీ న్యూట్రల్ యాసిడ్. మనం ఎప్పుడు డిఎన్ఏ అంటూ ఉంటాం కదా, డిఎన్ఏకి పూర్తి రూపం ఇదేనండి. ఇది ప్రీవియస్ క్వశ్చను, డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. చాలా జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 అనేది పాలిటీకి సంబంధించిన క్వశ్చన్. లోక్సభ స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, డిప్యూటీ స్పీకర్, ఉపరాష్ట్రపతి. చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చను. లోక్సభలో స్పీకర్ కనుక రాజీనామా చేస్తే ఆ రెసిగ్నేషన్ లెటర్ అనేది లోక్సభ డిప్యూటీ స్పీకర్కి ఇవ్వాలి.
ఒకవేళ డిప్యూటీ స్పీకర్ కనుక రిజైన్ చేస్తే స్పీకర్కి ఇస్తారు, వైస్ వర్స అనమాట. ఓకేనా, ఇవి 10 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం ఇప్పుడు. భారత జాతీయ గేయము నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియాను రచించినది ఎవరు? మనము డైరెక్ట్గా ఆప్షన్స్ చూడకుండా రవీంద్రనాథ్ ఠాగూర్ పెట్టేసి వచ్చేస్తాం, ఎందుకంటే భారత జాతీయ గేయం అన్నాడు. కానీ ఒక ట్విస్ట్ ఉందండి. నేషనల్ యాంథమ్ అని అడగలేదు, చూడండి, నేషనల్ సాంగ్ అని అడిగాడు. నేషనల్ యాంథమ్ అంటే జనగణమన, దానికి మన ఆన్సరు రవీంద్రనాథ్ ఠాగూర్ అవుతుంది. కానీ ఇక్కడ అడిగినటువంటి క్వశ్చను నేషనల్ సాంగ్ అని అడిగాడు. నేషనల్ సాంగ్ అంటే వందే మాతరము. వందే మాతరాన్ని రాసినటువంటి వ్యక్తి బంకింగ్ చంద్ర చటర్జీ గారు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బీ వెరీ కేర్ఫుల్. నెక్స్ట్ 12వ క్వశ్చన్. విద్యుత్ బల్బులో ఫిలమెంటు దేనితో తయారవుతుంది అని అడుగుతున్నాడు. ప్లాటినం, అమాల్గమ్, టంగ్స్టన్, యాంటిమోనీ. టంగ్స్టన్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అండి. విద్యుత్ బల్బులో ఫిలమెంట్ అనేది టంగ్స్టన్తో తయారు చేస్తారు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21A దీన్ని తెలుపుతుంది. విద్యా హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సమాచార హక్కు, స్వాతంత్రపు హక్కు. మనకు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయండి. ఓకేనా, అందులో ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్ అనేది చెప్తుంది, జీవించే హక్కు. తర్వాత 21A అనే ఆర్టికల్ని ఇన్సర్ట్ చేశారనమాట రాజ్యాంగ సవరణ ద్వారా. ఈ 21A ఏం చెప్తుందంటే రైట్ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు గెట్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఓకేనా, ఇది విద్యకు సంబంధించింది, ఉచిత మరియు నిర్బంధ విద్య. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. నవజాత శిశువులో ఎముకల సంఖ్యను గుర్తించండి. ఎన్ని ఎముకలు ఉంటాయని అడుగుతున్నాడు. 411, 210, 206, 305. దీని కరెక్ట్ ఆన్సరు 305. అప్పుడే పుట్టినటువంటి శిశువులో 305 ఎముకలు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 హిస్టరీకి సంబంధించింది. తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన చోళరాజు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, రాజరాజ 1, రాజేంద్ర 1, రాజరాజ నరేంద్ర, రాజాదిరాజ. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రాజరాజ చోళుడు. సో రాజరాజ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈయన తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాము. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాన్ని ఇచ్చినటువంటి జాతీయ నాయకుడు ఎవరు అని అడుగుతున్నాడు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారు. ఈయనే మనకు ఈ నినాదాన్ని ఇచ్చారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. కిడ్నీలో రాళ్ళు రసాయనికంగా అని అడుగుతున్నాడు. అంటే కిడ్నీలో రాళ్ళు అంటూ ఉంటాం కదా, అవి రసాయనికంగా ఏంటి, ఆ కాంపౌండ్ ఏంటి అని అడుగుతున్నాడు. కాల్షియం ఆక్సాలేట్, మెగ్నీషియం ఆక్సైడ్, జింక్ కార్బోనేట్, కార్బన్ డయాక్సైడ్. చాలా ఇంపార్టెంట్ అండి. కిడ్నీలో రాళ్ళు అంటే కాల్షియం ఆక్సాలేట్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. రెండవ పానిపట్టు యుద్ధం 1556తో సంబంధం కలిగి ఉన్న మొఘలు చక్రవర్తిని గుర్తించండి. మనకు ఇండియన్ హిస్టరీలో మొదటి పానిపట్టు యుద్ధము బాబర్ చేశాడు. ఇబ్రహీం లోడిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. రెండవ పానిపట్టు యుద్ధం ఎవరు చేశారంటే అక్బర్ చేశాడు. ఈ యుద్ధం జరిగేటప్పటికి అక్బర్ యొక్క వయసు 13 సంవత్సరాలు. అప్పుడు బైరామ్ ఖాన్ అనేటువంటి ఒక సంరక్షకుడు అక్బర్కు ఉన్నాడు అనమాట. ఆ టైంలో అక్బర్ చాలా చిన్నవాడు కాబట్టి రెండవ పానిపట్టు యుద్ధము బైరామ్ ఖాన్కి హేమూకి జరిగింది. ఈ యుద్ధంలో బైరామ్ ఖాన్ విజయం పొంది అక్బర్ని పట్టాభిషిక్తుడిగా చేశాడు. సో రెండవ పానిపట్టు యుద్ధం ఎవరితో సంబంధం కలిగి ఉందంటే అక్బర్. ఓకేనా, ఇది హిస్టరీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తుంటాం కాబట్టి తెలుగు భాషలో ఏమైనా సాహితీ ప్రక్రియలు కానీ, ముఖ్యమైన పుస్తకాలు కానీ,
కవులు కానీ సాహిత్యం గురించి అడుగుతూ ఉంటారనమాట. అందువల్ల క్వశ్చన్ నెంబర్ 19 నేను తెలుగుకు సంబంధించి ఫ్రేమ్ చేశాను. క్వశ్చన్ చూడండి. తెలుగు కవిత్రయంలో లేని కవిని గుర్తించండి. శ్రీనాథుడు, తిక్కన, నన్నయ్య, ఎర్రన. తెలుగు కవిత్రయం అంటే ఎవరంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. మరి ఇందులో లేనటువంటి వ్యక్తి శ్రీనాథుడు. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సి తొలి చైర్మన్ ఎవరు? జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ వెంకట చెల్లయ్య, జస్టిస్ జేఎస్ వర్మ, జస్టిస్ కేజీ బాలకృష్ణన్. చాలా ఇంపార్టెంట్ అండి, ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫస్ట్ చైర్మన్ ఎవరంటే జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫస్ట్ చైర్మన్ ఆయనే అనమాట. ఇవి ఫ్రెండ్స్ మనకు 20 క్వశ్చన్లు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను మీకు చూపించినవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో వచ్చినవే. ఇప్పుడు ఈ క్లాస్కి సంబంధించి మీకోసం ఒక ఎక్సర్సైజ్ క్వశ్చన్ అనేది తయారు చేశాను. చూడండి. ప్రపంచ అటవీ దినోత్సవము జరుపుకొను తేదీని గుర్తించండి. జూన్ 21, మార్చి 21, ఏప్రిల్ 21, ఆగస్ట్ 21. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరు నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీరు బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీ ప్రిపరేషన్కి ఈ నా వీడియోస్ కూడా ఉపయోగపడతాయని కూడా నేను భావిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో నేను మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. ఓకే, బాయ్.